హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీరాజ్యం. ఈరోజు వీడియోలో మా అమ్మగారు నాకు నేర్పిన ఒక అద్భుతమైన వంటకాన్ని చూపించబోతున్నా. ఇది మటన్తో చేసే చాలా అరుదైన రెసిపీ. అంతేకాదు ఈ కర్రీ టేస్ట్ చేసిన వాళ్ళు మటన్ వండితే ఇలాగే వండుకోవాలి ఎప్పుడైనా అని ఫిక్స్ అయిపోతారు. మసాలా అవసరం లేకుండా పొట్టకి లైట్గా ఉండే ఈ కర్రీ పేరు నిమ్మకాయ మటన్. తయారీ విధానం చూసేద్దామా? కావలసిన పదార్థాలు: 1/2 కేజీ మటన్, 4 పెద్ద సైజు ఉల్లిపాయలు, 15 నుంచి 20 పచ్చిమిర్చి, 2 నిమ్మకాయలు. ముందుగా మటన్ని బాగా కడిగి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయలని పచ్చిమిర్చిని కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను వేసుకుని వేపుకోండి. ఈ కర్రీలో మసాలా ఉండదు కదా, మీకు ఇంకా సూప్ కావాలనుకుంటే ఇంకా ఉల్లిపాయలు యాడ్ చేసుకోవచ్చు. అవి బాగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ వేసుకుని బాగా కలుపుకోండి. మటన్ కర్రీ వండేటప్పుడు మటన్ వేసుకున్నాక ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో అలాగ మగ్గనివ్వాలి. అప్పుడు కూర చాలా టేస్టీగా వస్తుంది. ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, 4 స్పూన్లు కారం, తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోండి. అన్నీ వేసుకుని బాగా కలుపుకుని 5 మినిట్స్ సిమ్లో అలా ఉంచండి. 5 మినిట్స్ సిమ్లో ఉంచడం వల్ల మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. కర్రీ ఉడకడానికి వాటర్ ఏమి యాడ్ చేయనక్కర్లేదు. ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టుకుని వెయిట్ పెట్టుకోండి. ఒక విజిల్ వచ్చిన తర్వాత 20 మినిట్స్ సిమ్లో ఉంచుకుని తర్వాత స్టవ్ ఆపేయండి. ప్రెషర్ పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేయండి. మనం కర్రీకి వాటర్ ఏమి వేయకపోయినా చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఇప్పుడు కర్రీని దగ్గరగా చేసుకుని స్టవ్ ఆపేయండి. 2 నిమ్మకాయలని కట్ చేసుకుని రసం తీసుకుని పక్కన పెట్టుకోండి. కూర చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకుని కలుపుకోండి. పులుపు మీ టేస్ట్ని బట్టి కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ నిమ్మకాయ మటన్ రెడీ. మీరు ఒక్కసారి కానీ ట్రై చేస్తే మళ్ళీ రిపీటెడ్గా చేసుకుంటారు. మీకు ఈ కర్రీ ఆల్ టైమ్ ఫేవరెట్గా అయిపోతుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.